ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తపస్కాలంలో ప్రవేశించిన మనం ఈ రోజున మొదటి ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. సాధారణంగా ఈ మొదటి ఆదివారం ప్రతి సంవత్సరం కూడా పట్టణం శోధన గురించి ఉంటుంది. సువిశేష పట్టణం ఎట్లా క్రీస్తు ప్రభు ఆ 40 రోజులు దుష్టుని చేత శోధింపబడ్డాడు, ఆ శోధన ఎదుర్కొన్నాడు, ఆ శోధనను ఎట్లా జయించాడు అనేది ఈరోజు పట్టణంలో మనం వింటున్నాం. ప్రతి మనిషి జీవితంలో కూడా శోధన అనేది తప్పకుండా ఉంటుంది. శోధన వద్దు అని నువ్వు చెప్పినా తప్పకుండా వస్తాయి. లేదు శోధన నాకొద్దు అని నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసినా కూడా శోధన అనేదే పాపం కాదు. మళ్ళీ చెప్తున్నాను, శోధన అనేది పాపం కాదు. ఆ శోధన ద్వారా పాపంలో పడిపోవడమే ప్రభు నుంచి దూరం అయిపోవడం. శోధనలు అందరికీ వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఇంటి దగ్గర కూర్చొని మంచి సినిమా వస్తుంది చూడాలని ఒక ఆలోచన వస్తుంది, ఇది శోధన. అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటావు అనేది నీ ఇష్టం. రెండూ తీసుకోవచ్చు. మొదటిది అక్కడ ఉండి చూడొచ్చు, లేదా లేదు నేను దేవునితో ఉండాలని ఆశ కలిగి ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి రావడం ఏంటంటే శోధన జయించడం, అక్కడ ఉండడం ఏంటంటే శోధనలో పడిపోవడం. ఇట్లా అందుకే ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు క్రీస్తు ప్రభు మనకి ఆయనే స్వయంగా నేర్పిస్తున్నాడు. మనకి ఈజీగా అసలు ఎట్లా అనేది ఆయన అన్ని అనుభవించాడు. శోధింపబడి వెదనొంది బాధలు పొందినటువంటి వ్యక్తి మన యేసయ్య. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఎట్లా శోధనలు జయించాడు. ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు వినండి జాగ్రత్తగా. సువిశేష పట్టణం క్రీస్తు ప్రభు ఒక్కొక్క శోధన, ఒక్క దుష్టుడు ఒక్కొక్క ఆలోచన తీసుకొస్తున్నప్పుడు ఎట్లా వాటన్నిటిని ఎదుర్కోగలిగాడు, ఏ ఆయుధాలను తీసుకొని క్రీస్తు ప్రభు ఎదుర్కొనగలిగాడు. చివరికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. చివరికి అదే సైతాన్ని ఆయన పునరుత్థానమై ఆయన కాళ్ళ కింద త్రొక్కేశాడు. చివరికి సైతానుడు మనకిస్తే పెద్ద శిక్ష మరణం, అట్లాగే నరకం. ఆ మరణాన్ని కూడా ఆయన కాళ్ళ కింద తొక్కినటువంటి ఒకే ఒక్క మన యేసయ్య మాత్రమే, మన రక్షకుడు మాత్రమే. కనుక ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను కూడా ఎన్నో సందర్భాల్లో శోధనలో పడిపోయాను. ఎన్నోసార్లు శోధనకు నేను గురైన సందర్భాల్లో చాలాసార్లు బయటికి రావాలని ఆశ ఉంది, కానీ రాలేకపోతున్నా. బయటికి రావాలి అని మనసులో అనిపిస్తుంది, కానీ ఎందుకో తెలియదు మళ్ళీ ఏదో నన్ను పట్టి లాగేస్తుంది కిందకి. ఈ బలి పూజలో ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉండగా నీవు ఎట్లాగైతే ఆ శోధనలు జయించగలిగావో ఆ శక్తి, ఆ ఆత్మబలం, ఆ ఆత్మశక్తి నాకు కూడా కావాలి ప్రభు అని ఆ గొప్ప దేవుని చేతులు జోడించి చేసిన తప్పులన్నింటికై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహకాలమైన ఈ తపకాలపు
పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపక్కాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చుంటా. బలి పూజ. ఎన్నికైన ప్రజలు విశ్వాస సూత్రములు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను. అంతటా యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠము ముందుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షంన ఇట్లు ఉచ్చరింపవలయును. మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు చిన్న కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి. మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా ఆయన మా గోడు వినెను. ఆయన మా కష్టములను చాకిరిని బానిసత్వమును కనులారా చూచెను. ఆ ప్రభు మహాబల సామర్థ్యములతో భయంకర కార్యములతో అద్భుతములతో మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుకగా కొనివచ్చి తిని. అటు పిమ్మట నీ గంపను ప్రభు నెదుట పెట్టి ఆయనకి మ్రొక్కుము. ఇది ప్రభు వాక్కు. ప్రభు నామంన ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. రెండవ పఠనము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. సోదరులారా, లేఖనము ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసును ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుని ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించిది నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడుడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించువాని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభుని వాక్కు. Good,
ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 13 వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 13 వరకు. యేసు పవిత్రాత్మ పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 రోజులు శైతాను చే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలి గొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానము ఇచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి క్రిందికి దూకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. ఏంది డల్గా నీరసంగా చెబుతున్నారు? అందరు బాగున్నారా? గట్టి చెప్పాలి. అందరు బాగున్నారా? చెప్పేవాళ్ళు చెబుతున్నారు, చెప్పని వాళ్ళు అదే నీరసంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగింది. అది చాలా వైరల్ అయ్యి ఆ సమయంలో ఆ కాలంలో అనేక విధములుగా న్యూస్ ఛానల్లోనూ న్యూస్ పేపర్లోనూ పత్రికల్లోనూ ప్రచురింపబడింది. అదేమిటంటే, ఆ దేశంలో కొంతమంది ఒక రోజున స్కై డ్రైవింగ్, ఆకాశంలో ఎగరటం, ఆ స్కై డ్రైవింగ్కి వెళ్ళారు. హెలికాప్టర్లో కొద్దిగా ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి పారాషూట్స్ వేసుకొని దూకి కొద్దిసేపు అటు ఇటు తిరగటము స్కై డ్రైవింగ్ అంటారు ఇంగ్లీష్లో. అలాగ ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. దీనన్నిటినీ కూడా ఒక్కొక్కరు దూకుతూ ఉంటే ఒక వ్యక్తి కెమెరామ్యాన్ దీనన్నిటిని కూడా షూట్ చేస్తూ ఫోటోలు తీయాలి, వీడియో తీస్తూ ఫోటోలు తీస్తూ ఉంటాడు.
అనుకునే విధంగానే అందరూ వెళ్ళారు. ఆ హెలికాప్టర్ నుంచి ఒకరి తర్వాత ఒకరు ఆకాశంలో చాలా ఎత్తున ఒకరి తర్వాత ఒకరు దూకుతూ ఉన్నారు, పారాషూట్స్ వేసుకొని దూకుతూ ఉన్నారు. ఈ కెమెరా తీసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా అందంగా అక్కడ ఆ హెలికాప్టర్లోనే ఉండి దూకిన వాళ్ళందరినీ వారు చేసే విన్యాసాలు ఆ వృత్యాలన్నీ కూడా చక్కగా తన యొక్క కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. కొద్ది సమయం తర్వాత అందరూ దూకేశారు. ఇంకా ఈ హెలికాప్టర్లో ఆ ఫోటో తీసే కెమెరామ్యాన్ కూడా ఆయన కూడా దూకాలి, వీడియో తీసేటువంటి వ్యక్తి కూడా దూకాలి, ఆయన కూడా దూకేస్తాడు. ఆయన దూకేసిన తర్వాత సరాసరిగా కింద పడి చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు ఆయన? పారాషూట్ వేసుకోలేదు. ఆయన యొక్క ధ్యానం కానీ ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అదంతా కూడా మనసు కూడా మొత్తం ఎక్కడ ఉంది? కెమెరా మీద ఫోటోలు తీయటం, వీడియో తీయటం, ఎలా తీయాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆయనకు అవసరమైనటువంటి ఆ రక్షణ కవచాన్ని పారాషూట్ని వేసుకోకుండా దూకేసి చనిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సువార్త పట్టణంలో ఉపోద్ఘాతంలో ముందు మాటలో ఫాదర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రోజున సువార్త పట్టణం మనం దేని గురించి ఇస్తుంది? శైతాను శోధనలు. దాన్ని జయించడం ఎట్లా? ఫాదర్ ముందే చెప్పారు, సువార్త పట్టణం చదివేటప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఏం ఆలకించారు? సైతాను యేసు ప్రభుని 3 విధాలుగా శోధించారు. 3 శోధనలు అనుకుందాం. యేసు ప్రభు సమాధానం ఏమిటి? మానవుడు కేవలము రొట్టె వలన. ఇవన్నీ సమాధానాలు. అంటే మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది ఇది? సరే, ఆ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు చేత, దేవుని యొక్క వాక్కు శక్తి చేత మాత్రమే మన జీవితాలలో కానీ ఎటువంటి సైతాను శోధనలు కానీ సమస్యలను కానీ జయించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నటువంటి గొప్ప సత్యము ఇదే. ఈ మాటనే మీరు ధ్యానించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రతి ఒక్క సమస్యకు, శోధనకు పరిష్కారం ఇది. ప్రతి ఒక్కదానికి జవాబు ఇది. దీనిని ధ్యానించటము, పఠించటము, అనుసరించటము, దీనిని అంటి పెట్టుకొని ప్రార్థించడం వల్ల ప్రతి సమస్యకు కూడా మనకి పరిష్కారము, జవాబు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్మరించుకుంటూ ఉండాలి. 2వ పట్టణంలో పౌలు గారు కూడా దీన్ని కనెక్ట్ చేస్తూ చెబుతూ ఉంటారు. అయితే ముందుగా మొదటి పట్టణంలో కొన్ని వాక్యాలు తీసుకుంది. ఈరోజు మొదటి పట్టణంలో ఏం జరుగుతుంది? ఈరోజు మొదటి పట్టణంలో దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? మొదటి పట్టణంలో దేని గురించి మాట్లాడబడింది? ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడ్డటువంటి కొన్ని నియమాలు. ఆ నియమాలలో మొదటిగా ఏమున్నది? దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతగా దేవుడు వారిని ఈజిప్ట్ బానిసత్వం నుంచి నడిపించుకొచ్చినటువంటి విధానమును బట్టి, ఇంకా అనేక అద్భుత కార్యాలను చేస్తూ నిరంతరము నిత్యము కూడా వారిని రక్షించినటువంటి తీరును బట్టి దేవుడు మోషే ప్రవక్త ద్వారా, వారి యొక్క పెద్దల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని నియమాలు ఇస్తున్నారు. వాటిలో మొట్టమొదటి నియమము, లేకపోతే ఆచరించవలసినటువంటి పద్ధతుల్లో మొదటిగా ఏమున్నదంటే, పండిన పంటలో ప్రథమ భాగము 10% ఎవరికి ఇవ్వాలి? ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు? పండిన పంటలో ప్రథమ భాగము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దీనికి చాలా వివరణలు ఉన్నాయి. ఆబేలు కాడి నుంచి అబ్రహాం కానీ, ఈసాకు కానీ, యాకోబు కానీ, వీరందరూ కూడా, దావీదు కానీ, అందరూ కూడా పండిన పంటలో ప్రథమ భాగము 10వ వంతు దేవుని కొని వచ్చి గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఇంట్లో
ఉన్నటువంటి కూరగాయ చెట్లకి కొద్దిగా కూరగాయలు వస్తే కొద్దిగా తీసుకొని వచ్చి ఇచ్చారు ఎప్పుడైనా? కొంతమంది అయితే నాకు నిమ్మకాయలు పంపించారు ఇంటికి, కొంతమంది అరటికాయలు పంపించారు, చిక్కుడుకాయలు పంపించారు. ఇంకా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అవి పంపించాలి, ఇవి పంపించాలి, అవన్నీ దేవునికి ఇవ్వాలి అని ఇక్కడ ఆ ఉద్దేశం కాదు. మన జీవితాల్లో ఏదొచ్చినా సరే, ఉద్యోగం వచ్చినా దాంట్లో మొదటిగా దేవునికి సమర్పించాలి. ఏదైనా సరే పని చేసుకునే దాంట్లో నువ్వు 100 రూపాయలు రోజు కష్టపడి పని చేస్తే దాంట్లో 10 రూపాయలైనా దేవునికి ఇవ్వాలి. దీని ద్వారా దేవుడు నిత్యం కూడా నీ మీద తన యొక్క కన్నులను ఉంచుతాడు. నువ్వేం చేస్తున్నావో దేవుడు గ్రహిస్తూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపపరుచుకుంటున్నావు నువ్వు చేసే దాంట్లో. నువ్వు పదవ భాగం ఇవ్వండి, లేకపోతే ప్రథమ భాగం ఇవ్వండి, దేవాలయానికి కొని రండి, కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని కాదు ఇక్కడ ఉద్దేశం. మీ కృతజ్ఞతా భావం, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తున్న దానికి ఉదాహరణకి ఇది ఎగ్జాంపుల్గా చెప్పబడుతూ ఉంది. ఇప్పటి నుంచి అయినా జ్ఞాపపరచుకోండి. ఏది చేసినా కానీ ఎంతో కొంత 10వ భాగము ప్రథమ భాగం కానీ కొద్దిగా అయినా సరే ఇష్టపూర్వకంగా. ఆనాడు ఆబేలు ఏ విధంగా అయితే తన యొక్క మొదటి ఫలాన్ని దేవుడికి ఇచ్చాడు, ఆ విధంగా మన జీవితాల్లో కూడా మనం అలా ఇవ్వాలి. మొదటి పట్టణం యొక్క సారాంశం ఇది. ఏదో కొద్ద రూపాయలు, పావల, 5 పైసలు అలాగా మీరు ఇప్పటి నుంచైనా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అది నీది నాది కాదు, దేవుడిది. దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పించాలి. దాని ద్వారా మీరు తెచ్చేటువంటి అర్పణల ద్వారా, కానుకల ద్వారా గురువు దేవునికి సమర్పించి దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా ఆలకించుకొని మొదటి నియమంగా మీరు కూడా పాటించాలి. ఇజ్రాయెల్ ప్రజలు, మనమందరం కూడా నూతన ఇజ్రాయెల్ ప్రజలం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన మొరను ఆలకిస్తాడు అనే దానికి ఇది ఒక చిహ్నంగా ఉంటుంది. ఇప్పటి నుంచైనా సరే, ఇక్కడి నుంచైనా సరే మీరందరూ కూడా ఎంతో కొంత తీసుకొని దేవునికి కానుకలుగా సమర్పించాలి. సువార్త పట్టణంలో యేసుప్రభు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క శోధనకి పరిష్కారంగా దేవుని యొక్క వాక్కును వాడుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. దేవుని యొక్క వాక్కును పట్టుకొని జీవించే బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఎటువంటి సమస్యలు కానీ, శోధనలు కానీ, వ్యాధిలో, బాధలో, ఇబ్బందులు కూడా నిలబడతారు, కట్టబడతారు. గట్టిగా పునాది వేయబడి, రాతి మీద పునాది వేయబడి ఈ ఇల్లు వల్లే కట్టబడతారండి. దేవుని యొక్క వాక్కును పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సజీవమును చైతన్యవంతమైనది. యేసు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయన కూడా మానవుడిగా ఎదుర్కొన్నాడు. ఆయన పవిత్ర ఆత్మచేత నింపబడ్డాడు. యోర్దాను నదిలో ఆ యొక్క జ్ఞానస్థానం తీసుకొని పవిత్ర ఆత్మచేత నింపబడ్డాడు. తరువాతే పవిత్ర ఆత్మచేత నింపబడిన తరువాతే ఆయనకు సమస్యలు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి. ఆయన శోధనలో ఆ యొక్క సైతాను వచ్చి యేసుప్రభుని శోధించింది పవిత్ర ఆత్మచేత నింపబడిన తర్వాతే. 40 దినాలు ఉపవాసం ఉన్నారు. నింపబడిన తర్వాత ఎడారిలో 40 దినాలు ఏమీ తినకుండా ఉపవాసంతో ఆయన ప్రార్థన చేస్తుంటేనే సైతాను అదునుగా తీసుకుంది, వచ్చి యేసుప్రభుని శోధించటం ప్రారంభించింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ లేఖను రాసినటువంటి ఆ పత్రిక చాలా చక్కగా వర్ణించబడుతుంది. 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. చాలా చక్కగా వివరించబడుతుంది. చదవమా. మన బలహీనతలను గూర్చి సానుభూతి వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. మన బలహీనతను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. మరలా చదవండి. తర్వాత అంతేకాక, శ్రద్ధగా ఆలకించండి ఇక్కడ ఒకసారి. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి
పాపము చేయని మన ప్రధాన యాజకుడు. పాపము చేయనటువంటి వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఉపోద్ఘాతంలో ఫాదర్ ఒక ఉదాహరణ ద్వారా, ఇంటికాడ మంచి టీవీలో మంచి సినిమా వస్తుంటే మన చేతిలో ఉండేది. సినిమా చూడటానికి ఇష్టపడతామా, లేకపోతే మంచిగా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడతామా, పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవడానికి ఇష్టపడతామా, వ్యాపారం చేసుకోవడానికి ఇష్టపడతామా, కూలి కోసం వెళ్ళటానికి ప్రయత్నిస్తామా అని ఎవరి చేతిలో ఉంది? ఈ యొక్క శోధన వచ్చినప్పుడు మన చేతుల్లోనే ఉంది. మనమే ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి. పాపం చేయాలని ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే అక్కడే ఉండి అది పాపానికి దారి తీస్తుంది. శోధన అనేది నన్ను పాపానికి లాక్కు వెళ్తుంది అనే సమయంలో నేనే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కదాన్ని కూడా దేవుని యొక్క వాక్యం చేత తను తాను బలపరుచుకున్నారో, నేను కూడా లేదు, ఈరోజు దేవుని చెంతకు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి, భక్తి శ్రద్ధలతోటి ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి, ఇది నాకు ఆశీర్వాదకరం, ఇది నా కుటుంబానికి దీవెనకరం అని మనము నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు, రోగము, వ్యాధి, బాధలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తాయి. రావని చెప్పడానికి లేదు. కరువు వచ్చిద్ది, అంటురోగాలు వస్తాయి, సునామీ, తుఫాన్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవి రావు, మీరందరూ నిండుగా దీవింపబడతారు, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారని ఎవ్వరు చెప్పడానికి లేదు. ఏ రోజు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అనుకున్న సమయంలో కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా నేను కూడా దేవుని పట్టుకున్నామా? యేసు ప్రభువే నిరూపించారు, చూపించారు. మరి ఆయనలాగా మనము కూడా ఆ దేవాతి దేవుని పట్టుకొని జీవిస్తున్నామని ప్రశ్న వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు రెఫరెన్స్ ఇచ్చారు. అంటే యేసు ప్రభు 4వ అధ్యాయము, లూకా శుభవార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుషుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. అతడు నీకు అనుభవము నేర్పెను. మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు కానీ మీ పితరులు కానీ ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలనే జీవింపజాలననియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయటకే అతడు అట్లు చేసెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడ ఏ విషయాన్ని చెప్పారు? మొదట తాను ఎదుర్కొన్నటువంటి శోధనని నిర్గమకాండములో ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో జరిగినటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి తనను తాను బలపరుచుకున్నారు. అవునా? మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎక్కడ ఉన్నది? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో కూడా నీ సమస్యకు, నా సమస్యకు, నీ బాధకు, కష్టానికి, ప్రతి ఒక్కదానికి కూడా చదువుతూ ఉంటే సమాధానం దొరికింది. దీన్ని చదువుతూ, అనుసరిస్తూ, పాటిస్తూ, ప్రార్థిస్తుంటే సమాధానం దొరికింది. ప్రతి ఒక్క విషయానికి కూడా అక్కడికి ఇక్కడికి పరిగెత్తడానికి కాదు. మానవుడికి అవసరమైనటువంటిది మొదటిది భోజనం. దీని గురించి మనం అనేకసార్లు భోజనం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కోటి విద్యలు కూటి కోసమే. ఇది మంచిగా చేయాలా, భోజనాన్ని మంచిగా సంపాదించుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఏం చేస్తుంటారు? ఈ యొక్క ఆహారాన్ని, మనిషికి కావాల్సినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కొందరు కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు? చెడు త్రోవలో వ్యభిచారము, దొంగతనము, అత్యాచారాలు. ఎవరి చేతిలో ఉంది ఇది? మన చేతిలో ఉంది. కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుంటామా, లేకపోతే చెడు త్రోవలో ఆహారాన్ని సంపాదించుకుంటాం? అవునా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మీద ఆధారపడి కష్టపడి పని చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని దేవుడి మీద కట్టుకుంటే
దేవుడు అన్న విధంగా దేవుడు ప్రతి ఒక్కదానికి పరిష్కారాన్ని ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ శోధన 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఈ రాజ్యమును సర్వాధికారమును వాని వైభవములెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారం నాకు కలదు. నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభుని ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనంలో చూసినట్లయితే వీలైతే చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనంలో ఎందుకు ఇలాగ క్రాస్ రిఫరెన్స్ అంటారు, ఎందుకు పాత నిబంధన గ్రంథం నుంచి యేసు ప్రభు మనకు తీసుకొని చెబుతున్నారంటే, యేసు ప్రభు ఏ విధంగా తండ్రి మీదను దేవుని యొక్క వాక్కు మీదను ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 1:1 ఉంది, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఇంకొక మాట ఉండేది, చదవండి. చదవండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ప్రతి ఒక్కదాని మీద అధికారము మానవులకు ఇస్తారు. ఆయన చెప్పినటువంటి సత్యం ఏమిటి? ఆయన ఒకే ఒక మాట అంటారు, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, నేను తప్ప మీకు మరొక దైవము లేదు. యేసు ప్రభుని సైతాను, నీకు ఈ లోకముల మీద అధికారం ఇస్తాను, నన్ను ఆరాధించని శోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు తనను తాను బలపరుచుకోవటానికి తీసుకున్నటువంటి మాట, నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధింపవలేను అని ఉన్నది కదా. నీవు ఏ విధంగా నన్ను ఈ శోధనలకు గురి చేస్తావని సైతానుకు జవాబు ఇస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు 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 అని ఎందుకు చెబుతున్నామంటే, యోహాను సువార్త 1:1 అనుకున్నాం కదా, మాట్లాడుకునే విధంగా ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అదేవిధంగా యోహాను 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము, దేవుడు తన యొక్క నోటి వాక్కు ద్వారా సమస్తమును సృష్టించాడు. ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక, సమస్త జీవకోటి, సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చేపలు అన్ని కలుగును గాక నోటి మాట ద్వారా చెప్పారు. వాక్కు ద్వారా చెప్పబడింది, సృష్టించబడింది సృష్టి అంతా. ఆ యొక్క సృష్టికి మూల కారణము దేవుని యొక్క వాక్కు. ఆకాశము, నక్షత్రములు కానీ, సముద్రములు కానీ, భూమి కానీ, వెలుగు కానీ, నీరు కానీ, ప్రతి ఒక్కటి కూడా సృష్టించబడింది దేవుని యొక్క వాక్కు ద్వారా. మరి అటువంటి వాక్కు శక్తి గలది. మరి ఆ యొక్క వాక్కు దేవుడై ఉన్నాడు. యోహాను శుభవార్తలో మనకు తెలియబడిన సత్యము, ఆ వాక్కు దేవుడే ఉండి మన మధ్య నివసించారు. అది యేసు ప్రభు. మనమందరం కూడా ఆ యొక్క యేసు ప్రభుని అంటి పెట్టుకొని జీవిస్తున్నామా లేదని ప్రశ్న వేసుకో. అటువంటి యేసు ప్రభువుని, అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మనల్ని మనం బలపరుచుకుంటున్నామని ప్రశ్న వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2వ పట్టణంలో చాలా చక్కగా వీటన్నిటిని గురించి వివరణ ఇచ్చారు. 2వ పట్టణం ఒకసారి తీద్దాము. 2వ పట్టణం ఒకసారి తీయండి. 2వ పట్టణం ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి కొద్దిగా. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము
8వ వచనం కాడి నుంచి. ఆ, 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 ఆ. ఒక్క నిమిషము. దేవుని వాక్కు మీ సమీపముననే, మీ పెదవుల పైననే, మీ హృదయముననే ఉన్నది. ఇదియే మేము బోధించు విశ్వాసపు వాక్కు. మీ సమీపముననే, మీ పెదవుల చెంతనే, మీ హృదయముననే ఉన్నది. ఇదియే మేము బోధించు విశ్వాసపు వాక్కు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దివ్యబలి పూజలో అనునిత్యము కూడా, దివ్యబలి పూజలో కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, పరిశుద్ధ ఆరాధనలో కానివ్వండి, దేవుని యొక్క వాక్కు మనకి బోధించబడుతుంది. గురువుల ద్వారా, బ్రదర్ల ద్వారా, దైవ సేవకుల ద్వారా వాక్ అనేది మనకి ఇవ్వబడుతుంది. మీ సమీపంలోనే, మీ చెంతనే, మీ హృదయం దగ్గరికి ఇవ్వబడుతుంది. ఈ యొక్క వాక్కు బోధించే సమయంలో మనమందరం ఏం చేస్తుంటాము? దీనికి విలువనివ్వం. వాక్యం ప్రారంభించారా? బయటికి వెళ్ళిపోదాం. వాక్యం ప్రారంభించారా? కొద్దిసేపు నిద్రపోదాం. ఆ వాక్యం అయిపోయిన తర్వాత దేవాలయంలోకి రావటము, వాక్యం బోధించినంతసేపు కూడా బయట షికారులు చేసుకోవటము, వాక్యానికి ఇవ్వాల్సినటువంటి విలువనివ్వట్లేదు. వాక్కు అంటే ఎవరు? దేవుడు. వాక్కు బోధించబడుతుంది. పౌలు గారు అదే మాట అంటున్నారు. అనునిత్యము మీకు వాక్కు దేవుడు ఇవ్వబడుతూ ఉన్నాడు. మరి ఆ దేవుడిని మీరు స్వీకరిస్తున్నారా? దేవుడి మీద స్వీకరించి విశ్వాసం వ్యక్తపరుస్తున్నారా? అక్కడ వాక్యం, తర్వాత వాక్యం కూడా చాలా శ్రద్ధగా ఉంటుంది. నీ నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయంలో విశ్వసించో నీవు రక్షింపబడతావు. యేసు ప్రభుని గురించి సత్యం మీకు ఇవ్వబడింది. ఆయన్ని మీ నోటితో మీరు ఒప్పుకోవాలి దేవుడని. ఒప్పుకొని విశ్వాసంతో మీరు ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకుంటేనే రక్షింపబడతారు. రక్షణ ఆయన నుంచి వచ్చింది. రక్షణ రావాలంటే ఏం చేయాలి? అనునిత్యము కూడా ఆయన మీద విశ్వాసంతోటి దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని నోటితో పలుకుతూ మనము ఆ యొక్క దేవుడిగా ఇవ్వబడినటువంటి యేసయ్యగా మనకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని మనం విశ్వసిస్తే మనం రక్షింపబడతాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విషయాన్ని చివరి మాటలో 13వ వచనంలో, ఏలైనా ప్రభు నామమును ప్రార్థించి ప్రతి వ్యక్తియు రక్షింపబడతారు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నామమున దేవుని యొక్క వాక్యాన్ని పట్టి ప్రార్థన చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ప్రభువా ఈ కష్టం నాకు వచ్చింది ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో కష్టాలు రాకుండా ఎక్కడున్నాయి? ఇదిగో ప్రభు ఈ యొక్క కష్టం నుంచి, శోధన నుంచి నన్ను రక్షించని వాక్యాన్ని అంటిపెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో ప్రభు కష్టాల్లో నీ సేవకులకు తోడుగా ఉంటానన్నావయ్యా, నా కష్టంలో నాకు తోడుగా ఉండని ప్రార్థన చేసుకోవాలి. సమస్య అనారోగ్యంతో ఉంటే, ఇదిగో ప్రభా యాకోబు పత్రికలో నువ్వు అన్నావయ్యా, అనారోగ్యంతో బాధపడుతుంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే అనారోగ్యాన్ని తీసివేస్తానన్నావయ్యా, నాకు వచ్చిన అనారోగ్యాన్ని తీసివేయని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయటం, దేవుని పట్టుకొని ప్రార్థన చేయటం. శోధనను జయించాలి, సమస్యలను జయించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే ఖచ్చితంగా యేసు ప్రభు నామను ప్రార్థన చేస్తేనే రక్షణ. యేసు ప్రభు నామను నువ్వు ప్రార్థన చేస్తేనే మనం రక్షింపబడతాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యాలన్నింటిని కూడా తెలుసుకోవాలి. శోధనలో పడిపోకుండా ఉండటానికి అనునిత్యం ప్రార్థన చేయమని యేసు ప్రభు పదే పదే శిష్యులకు బోధించారు. ఆయన చనిపోయే రోజు కూడా, ఆ యొక్క చనిపోయేటప్పుడు కూడా ఆయన ఎదుర్కొనేటువంటి ఆ శోధనలో లూకా శుభవార్త 22వ అధ్యాయము 40వ వచనంలో మాట ఉంటుంది. లూకా శుభవార్త 22వ అధ్యాయం 40వ వచనం చదవండి గట్టిగా. లూకా శుభవార్త 22:40. ఆ స్థలముకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన 22:46 కూడా చదవండి. యేసు వారితో మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు. ప్రైజ్ ద లార్డ్. 22:40 వచనంలో, 22:46 వచనంలో శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు. పదే 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 ప్రభు బోధిస్తున్నారు, పదే పదే ప్రభు తెలియచేస్తున్నారు, మనకిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి, శోధనకు గురి కాకుండా, శోధనలో పడిపోకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. శోధనలు వచ్చినప్పుడు దాంట్లో పడిపోతూ ఉంటాం. అదే కావాలని మన యొక్క శరీరం దాన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. శోధన అనేవి మన శరీరాన్ని లాక్కొని వెళ్తాయి. మన యొక్క దాహం కోసము, ఆకలి కోసము,
అధికారం కోసము, వ్యామోహాల కోసము శరీరాన్ని శోధనని లాక్కు వెళతాయి. శోధనకు గురి కాకుండాకై ప్రార్థన చేయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేషపట్నంలో చివరిగా లూకా శుభవార్త 4:9-11 నీవు దేవుని కుమారుడవై చిన్ని క్రిందికి దూకము, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నీవు రాళ్లపై పడి గాయపడకున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. దీనికి కూడా ద్వితీయోపదేశకాండము 16 నుంచి యేసు ప్రభు 16వ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఉదాహరణలుగా యేసు ప్రభు ఎందుకు పదే పదే బోధిస్తున్నారు, తెలియచేస్తున్నారంటే ఆయన మీద ప్రార్థనతోటి, విశ్వాసముతోటి, దేవుని యొక్క వాక్కుతోటి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా శోధనల్లో పడిపోకుండా విశ్వాసంతో నిలబడాలి అని. ఇక్కడ రక్షణ ఉంది, అక్కడ రక్షణ ఉంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అంటే అక్కడికిక్కడికి ఉరికెత్తడం కాదు, అక్కడికిక్కడికి వెళ్ళటం కాదు. రక్షణ యేసు నామములో ప్రార్థన చేసుకుంటే, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే. ఎందుకు ప్రారంభంలో నేను ఒక కథ చెప్పాను, కథగా జరిగినటువంటి సంఘటన ఎందుకు చెప్పాను? ఆ హెలికాప్టర్ నుంచి దూకినటువంటి కెమెరామ్యాన్ ఆయన యొక్క దృష్టి అంతా ఎక్కడ ఉంది? కెమెరా మీద, ఫోటోల మీద, వీడియోల మీద ఉంది. క్రైస్తవులుగా, కథోలికులుగా మనము కూడా ఈ లోకం మీదే ఉంటుంది. ఈ లోకం మీద, దాని యొక్క ఆశల మీద, వ్యామోహాల మీద, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇల్లు కట్టియాలి, ఇంటి పని చేయాలి, ఇవన్నీ ఏవైనా సరే పనులు సంపాదించుకోవాలి, అధికారం పొందుకోవాలి, ఇలాగా మన యొక్క శరీరం దారి తీస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటూ ఉన్నారు, వీటన్నిటికంటే ముఖ్యము నీ రక్షణ. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమి? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏంటి? ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి అయినా సరే మొదటి వారం తపోకాల మొదటి వారంలో ఉన్నాం. దేవుడిస్తున్నటువంటి శోధనలు జయించాలి. ఏ విధంగా జయించాలి? దేవుని యొక్క వాక్కు శక్తి చేత, దేవుని యొక్క వాక్కు చేత జయించాలి. ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారము పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతూ ఉంది. నీ జీవితంలో నీకు ఏమి కావాలన్నా పరిశుద్ధ గ్రంథము, పవిత్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో మాత్రమే ప్రతి ఒక్కదానికి జవాబు, సమాధానం. అందుకే కీర్తనలో, ఈరోజు కీర్తనలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తానని మనము ఆ యొక్క ప్రవేశ వచనంలో చదువుకొని విని ఉన్నాం. దేవునికి వాక్యం ద్వారా మొరపెట్టుకుంటే, అడిగితే, ప్రార్థనలు అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు. ఈ యొక్క విశ్వాసముతోటి మన జీవితాలని దేవుని మీద బలంగా నిర్మించుకోవాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ఎవరైనా దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా ఎవరైనా దీక్ష వాళ్ళు? ఇంకా కూర్చుండాం, అందరూ కూర్చుండాం.
చేతులు జోడించి ప్రార్థిస్తాం. అందరం కలిసి ఈ రోజున నూతనంగా దీక్ష తీసుకుంటున్నా, స్వీకరిస్తున్న శైలను కొరకు ప్రార్థిస్తాం. ఓ యేసువా, మా రక్షక, నీవు ఆత్మచేత నడిపింపబడి ఎడారిలోనికి వెళ్ళి 40 రోజులు రాత్రింబవళ్ళు దీక్షబోని దుష్ట శక్తులతో పోరాడావు. దుష్టుని క్రియలు లయపరచుటకై శిలువ మీద నీ ప్రాణాన్ని బలిగా అర్పించావు. పాప మరణాలపై విజయాన్ని సాధించావు. మాకు రక్షణను సంపాదించి పెట్టావు. నీకు మా వందనం, నీకే మా స్తోత్రం. ప్రభు, ఎవరైనాను నిన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నిన్ను వెంబడించాలన్నావు. నీ ఆహ్వానం స్వీకరించి ఈ తపస్సు కాలంలో నీతో ప్రయాణం చేయాలని దీక్షభూని నీ వద్దకు వచ్చి ఉన్నటువంటి కుమారుని ఆశీర్వదింపము. నీ దగ్గరగా ఉండి నీ బాటల్లో నడిచి ఆయనలోని అహాన్ని, స్వార్థాన్ని, దుర్గుణాలను, చెడు అలవాట్లను విడనాడి నీ దీవెనలతో నూతన జీవం పొందాలని మా ప్రార్థన. నీవు సిలువపై చిందిన రక్తముతో మమ్ము శుద్ధీకరించు. మా మీద దయగా నుండు. ప్రభు, నీవు నా పాప పరిహారము నిమిత్తమై బలి అయిన నీ సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లవు. మరణం మీద, చీకటి మీద విజయం సాధించావు కదా. నా కొరకు సిలువను మోసావు కదా. నీ ఆత్మ వరాలతో, నీ శక్తితో మమ్ము నింపుము. మమ్ము బలపరచు. నేను విజయం సాధించి నీకు సాక్షిగా ఉంటున్నట్లు నీ దివ్య హస్తముతో నన్ను దీవింపమని వేడుకుంటున్నాము. ఆమేన్. మరి తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ దేవవర ప్రసాదము చేత సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణ నములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము.
దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాసపు ఆచరణలను అన్నింటినీ పవిత్రపరచెను. ఆది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములను అన్నింటినీ తలక్రిందులు చేసెను. జీవితమును పులియబారచేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును మాకు ప్రసాదించెను. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదింపము. అదేవిధముగా మా గురు నిలయ నిర్మాణములో తోడుగా ఉండమని, ముఖ్యముగా ప్రభా దీక్ష స్వీకరించినటువంటి మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి ఈ 40 దినములు కూడా ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవింప కృప మా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి యొక్క ప్రార్థన, ఈ ప్రార్థనలో కూడా చివరి పదం ప్రభువా మమ్మ శోధన యందు పడనివ్వకుండా మమ్మల్ని కాపాడండి అని ఎట్లాగైతే ప్రభు నేర్పించాడు. ప్రభు నేర్పించినటువంటి ఆ ప్రార్థనలో ఈ శోధనలో పడకుండా, శోధన రాకుండా అని చెప్పలేదు, శోధనలో
పడిపోకుండా ఉండేలాగున ప్రార్థించటం కూడా ప్రభు మనకు నేర్పించాడు. మన సొంత శక్తితో శోధనను జయించాలంటే జయించలేము. మనకి తప్పకుండా శక్తి, పైనుంచి శక్తి కావాలి. అదే పరలోకానికి చెందిన ఆ శక్తి మన దగ్గర ఉంటేనే మనం శోధనను జయించగలం. నేను నిర్ణయం ఆ శక్తికి తోడు నేను కూడా దూరంగా ఉంటాను అని నా మనసు కూడా దానికి కలిసినప్పుడే శోధన జయిస్తా. కనుక ఈ శోధనను జయించాలి. ఎట్లాగైతే క్రీస్తు ప్రభు వాక్యంలో విన్నట్లు వాక్యం ద్వారా శోధన జయించగలిగాడో, అట్లాగే మనం కూడా మనకొస్తున్న శోధనలు అన్నిటినీ కూడా క్రీస్తు ప్రభు ఇస్తున్న శక్తి, వాక్యం ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి ఆ బలము ద్వారానే మనం కూడా శోధనలు జయించే కృప మనకు అనుగ్రహించాలని ఆ గొప్ప దేవుని పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. శోధనను జయించే మార్గాన్ని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన శోధింపబడి వెదనుంది అన్నిటినీ జయించాడు కాబట్టే నిన్ను నన్ను కూడా ఎలా జయించాలో, మన జీవితంలో శోధనలు ఎట్లా జయించాలో మనకు తెలియచేయగలడు. కనుక ఆయన జయించినట్లుగా నేను, నీవు, మనందరము కూడా మనకొస్తున్న శోధనలు జయించాలి అని మనందరినీ బలవంతులుగా చేయడానికి ఒక విందును ఏర్పాటు చేస్తూ మనందరినీ పిలుస్తూ ఉండగా ఆ ప్రేమ, ఆ పరలోక విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రతి వాక్కు వలన జీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా
మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలిగినట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. శిరములు వంచి ఆశీర్వాదము కొరకు ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపింపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయంలోను పుణ్యకార్యములందు స్థిరముగా నిలిచి ఉండు మనస్సును అనుగ్రహింపుము. తదుపరి వారు నిత్య రక్షణమును పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ము దీవించి భద్రముగా కాచి శోధనలో పడకుండా ధైర్యముగా నిలబడే కృపను, శోధనను జయించే కృపను మీకు అనుగ్రహించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి దేవుని వాక్కు చే శోధనలు జయించండి. దయచేసి ఒక చిన్న మాట కొద్దిగా